తిరిగి వార్తలకు స్వాగతం. పినుమంట్ర మండలం మార్టేరులో తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి పీతన్ సత్యనారాయణ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తన తండ్రిని గెలిపించాలని కోరుతూ తనయుడు భానుచందర్ బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి రాబోతోందని, అభివృద్ధి సంక్షేమంతో పాటు రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తారని చెప్పారు. కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం రాబోతోందని అన్నారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు నర్సాపురం పార్లమెంటు బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కమలం గుర్తుకు, పీతని సత్యనారాయణకు సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించి ముందుకు సాగారు. పెనుమంట్ర మండలం మామిడూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి మామిడిశెట్టి రవి ఆధ్వర్యంలో 30 మంది మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు పీతని సత్యనారాయణ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పీతని సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ నెల 13వ తేదీన జరగనున్న ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఓటుని ఆయుధంతో అవినీతి అరాచక పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్, రాష్ట్రంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పవర్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ అభివృద్ధి అందించే ప్రభుత్వం చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు. నేటితో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మైకులు మూగబోయాయి. అభ్యర్థులు, కార్యకర్తలు ఓటర్ల స్లిప్పులు, డబ్బులు పంపకం హడావుడిలో పడ్డారు. మండలంలో కొంతమందికి స్లిప్పులు అందక గందరగోళంలో పడి ఆయా పార్టీల నాయకులు ఇళ్ల వద్ద పడిగాపులు పడుతున్నారు. మొత్తం మండల గ్రామాల్లో ప్రజలందరూ ఓటర్ స్లిప్పులు, డబ్బుల హడావుడిలో తలములకలవుతున్నారు. రేపటి రాత్రి వరకు ఇదే పరిస్థితి కొనసాగే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో ఉండి స్వతంత్ర అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే వేర్కూడి వెంకట శివరామరాజు నియోజకవర్గంలో వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సుమారు 300 ఆటోలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఆకివీడి వెలంపేట రామాలయంలో పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోయారు. సింహం గుర్తుపై ఓటు వేసి తనని గెలిపిస్తే గతంలో ఎమ్మెల్యేగా చేసిన అనుభవంతో ఉండి నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని అన్నారు. ప్రచారంలో శివ అభిమానులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నియోజకవర్గంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ప్రచారంలో ఈరోజు ఆఖరి రోజుకి వచ్చింది. ఈ ఆఖరి రోజులో మన ఆకివీడు నగర పంచాయతీని, అట్లాగే దుంపగడప గ్రామంలో ప్రచార కార్యక్రమం నిర్వహించాం. ఆకివీడులో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇళ్ల స్థలాలు కూడా మనం ఇచ్చిన టైంలో సెంటున్నర స్థలానికి మనమే స్థలాలు అవి కూడా పూడ్పించి, గతంలో ఇచ్చిన పట్టాలకి లో లెవెల్లో ఉన్నాయని మనం స్థలాలన్నీ పూడ్పించాం. అట్లాగే బ్రిడ్జిని కూడా నిర్మాణం చేసి అందరికీ కూడా సెంటున్నర కాడికి స్థలాలు కేటాయిస్తే, ఈ ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా సెంటు కాడికి స్థలాలను కేటాయించారు. దాన్ని ఎవరు కూడా క్వశ్చన్ చేయని పరిస్థితి. ఏదైతే బ్యాలెన్స్ ఉన్న డ్రైన్ల నిర్మాణం కానీ, అట్లాగే 10% రోడ్లు ఉన్నాయి, ఆ రోడ్ల నిర్మాణం కానీ పూర్తి చేయటం, అట్లాగే మంచినీటి వసతిని ఇంకా మెరుగుపరచడం. ఈ డంపింగ్ యార్డు కూడా ఇష్యూ ఉంది. ఆ ఇష్యూని కూడా ఊరికి చివరిని ఎక్కడైనా ఏర్పాటు చేసి ఆ సమస్యను కూడా పరిష్కారం చేసి ఆకివీడిని సుందరంగా తీర్చిదిద్దాలి. మనం ఉండగా పార్కింగ్ కూడా రోడ్ల మీద ఉండేవి. అదైతే ట్రాన్స్పోర్ట్కి అది ఏదైతే వాహనదారులందరూ కూడా ముందుకు వచ్చి ఏదైతే ఊరి శివారిన ఉప్పటేరు దగ్గరలో ఒక యార్డ్ని ఏర్పాటు చేసుకోవటం, దానికి మనం కూడా సహకరించాం. అందరూ కూడా పార్కింగ్ అంతా అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ విలేజ్లో నగర పంచాయతీ కావటం ఆటో పార్కింగ్ ఇబ్బంది ఉంది, అట్లాగే మన కార్ పార్కింగ్ ఇబ్బంది ఉంది. గతంలో మనం ఆ దొరగారు చెరువు నిరుపయోగంగా ఉంది, అదంతా కూడా మంచినీటికి పనిచేయట్లేదు. దాన్ని వేరే అవసరాలకి చేద్దామని చెప్పి ఆలోచన చేస్తాం. నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ 5 సంవత్సరాల కాలంలో గ్రామాల్లో పాలన పడకేసిందని, డ్రైనేజీలు, రోడ్డు అస్తవ్యస్తంగా ఉన్నాయని నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కలవపూడి శివ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలకోడేరు మండలం కుముదవల్లి, బిస్సాకోడేరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన శివరామరాజుకు గ్రామ ప్రజలు గ్రామాల్లో ఉన్న సమస్యలు తెలిపారు. గతంలో మీరు చేసిన అభివృద్ధి తప్ప ఈ 5 సంవత్సరాల కాలంలో ఎటువంటి అభివృద్ధి చెందలేదని వారు వాపోయారు.
స్పందించిన శివరామరాజు మాట్లాడుతూ స్వతంత్ర అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే నియోజకవర్గంలోని గ్రామాల సంపూర్ణ అభివృద్ధికి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామాల్లో ఉన్న సమస్యల పట్ల నాకు పూర్తి అవగాహన ఉందని, గత 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన అనుభవంతో గ్రామాలన్నీ సంపూర్ణ అభివృద్ధి చేస్తానని శివ అన్నారు. ప్రజలకు సేవ చేసుకునే సౌభాగ్యాన్ని ఈ ఎన్నికల్లో సింహం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో భూపతిరాజు శ్రీనివాసరాజు, కురువిడి దుర్గా, భూపతిరాజు వెంకట సుబ్బరాజు, సుబ్రహ్మణ్యం, మంతిన రవరాజు, పెరుమెచ్చ శ్రీనివాసరాజు, మంతిన వెంకట సత్యనారాయణరాజు, కలిదిండి కిట్టు, బొడ్డు యేసురత్నం, పాము నరసింహారావు, పొలిశెట్టి వీరస్వామి, మన్నె మహంకాళి, కార్యకర్తలు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర అభ్యర్థి పరిరక్షణ కొరకు ప్రతి గ్రామానికి ప్రతి గారి ఎన్నికల గుర్తు సింహం 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 గుర్తుపై మీ పవిత్రమైన కోర్చాల్సిందిగా కోరుచున్న ఈ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మనవాడు మంచివాడు అనుక్షణం మనందరికీ కూడా అందుబాటులో ఉండే వ్యక్తి మరుగు వస్తున్నారమ్మా. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలులో పలు వార్డుల్లో నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనంత అభివృద్ధి సంక్షేమ పథకాలను అందిస్తున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనని తెలిపారు. కులమత రాజకీయాలకు అతీతంగా లంచాలకు తావు లేకుండా పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి పనులే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఘన విజయాన్ని అందిస్తాయని అన్నారు. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. చెప్పండి అమ్మా అందరికి, కాంగ్రెస్ వేసి ఓటు వేసి చేసుకోవద్దమ్మా, కాంగ్రెస్ పార్టీ థ్యాంక్ యూ అమ్మా. నిడదవోలు నియోజకవర్గం ఉండాజోర మండలం వేలివెన్నిలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఉమ్మడి కూటమి నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యుల అభ్యర్థి కందుల దుర్గేష్, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు బూరుపల్లి శేషారావు, నియోజకవర్గ జనసేన, తెలుగుదేశం పార్టీల సమన్వయకర్త భోగవల్లి ప్రసాద్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంటు ఉమ్మడి కూటమి అభ్యర్థిని దగ్గుపాటి పురంధేశ్వరికి కమలం పువ్వు గుర్తుపైన, నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గానికి గాజు గ్లాస్ గుర్తుపైన 2 ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గ్రామాల్లో భారీ సంఖ్యలో ప్రజలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు మండల టీడీపీ అధ్యక్షుడు సింహాద్రి రామకృష్ణ, మాజీ జడ్పీటీసీ సభ్యులు కొమట్లపల్లి వెంకట సుబ్బారావు, వేలివెన్ను గ్రామ సర్పంచ్ అత్తిలి సత్యనారాయణ, ఉప సర్పంచ్ గురుపల్లి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ ఉపాధ్యక్షులు రాచమల్ల శ్రీనివాస్, జనసేన మండల పార్టీ అధ్యక్షులు వీరమల్ల బాలాజీ, నియోజకవర్గ ఐటీటీపీ అధ్యక్షులు అబ్బిశెట్టి సత్యరాజు తదితర గ్రామ మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోలింగ్ డే పర్యవేక్షణ విధానం, వెబ్ కాస్టింగ్ పర్యవేక్షణ బాధ్యతలను ఆయా బృందాలు నిబద్ధత కలిగి నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మాధవలత స్పష్టం చేశారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీడీఎంఎస్ వెబ్ కాస్టింగ్ బృందాలతో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులతో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవలత మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం గత 6 నెలలుగా ఎన్నికల ప్రక్రియలో ప్రత్యేక శ్రద్ధ వహించి అవసరమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని పేర్కొన్నారు. చేసుకుంటూ కలెక్టరేట్ లో షెడ్యూల్ 16th March వచ్చిన తర్వాత ఇంకా యాక్టివిటీస్ ఫర్దర్ గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. నామినేషన్స్ అయిపోయింది, అన్ని అయిపోయాయి, పోస్టల్ బ్యాలెటింగ్ అయిపోయింది. ఆఫ్టర్ ఆల్ దీస్ యాక్టివిటీస్ మనకి మెయిన్ పీడే అంటే పోల్ డే అనేది దగ్గరలోకి వచ్చిందంటే ఇప్పుడు 13 మే మనకి పోల్ డే అవర్స్ లో ఉంది ఇంకా మనకి. కాబట్టి ఇప్పటి వరకు మీకు కేటాయించిన డ్యూటీస్ లో చేశారు.
బట్ ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ, ఈ రోజు ఈ ప్రొసీడింగ్స్ లో ఉన్న వాళ్ళు, ఈ ప్రొసీడింగ్స్ లో లేని వాళ్ళు కూడా రేపు అదే టైంకి వచ్చి ఆఫీస్ లో కూర్చోవాలి. అది సర్కులర్ ఇవ్వండి. ఐ విల్ చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్. ఇక్కడ సెక్షన్ చెక్ చేస్తాం. దీంట్లో ఉన్న వాళ్ళే టైంకి కాదు. ఎవ్రీబడి హ్యాస్ టు కమ్ అండ్ సిట్ ఇన్ ద ఆఫీస్ అట్ దట్ టైం. నల్లజల్ల మండలం అనంతపల్లి ఎర్రకాల వద్ద లారీ వ్యాన్ ఢీకొనడంతో బోల్తా కొట్టగా వ్యాన్లో 7 పెట్టెల్లో భారీ నగదు బయటపడింది. హైదరాబాద్ నుండి మండపేట వెళ్తున్న కెమికల్ పౌడర్ వ్యాన్ తిరగబడి అందులో గల 7 అట్టపెట్టెలు బయటపడగా వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అధికారుల సమక్షంలో పెట్టెలను తెరవగా సుమారు 7 కోట్ల నగదు బయటపడింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈనాటి బంగారు మాట. మనం ఎదుర్కొనే ప్రతి కష్టం వెనుక ఓ అవకాశం దాగి ఉంటుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.